ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డు మార్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశానికి నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని వార్డు, గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ నరసింహ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు అనునిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా యువతకు భరోసా కల్పిస్తూ ముందుకు కొనసాగడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య అనేది భవిష్యత్ తరానికి ఒక గొప్ప ఆయుధం లాంటిదని, చదువు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ స్థాయిలో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రోజున ఆ విధంగా ప్రపంచ నాయకుడి స్థితికి ఎదుగుతాడు అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అటువంటి మన నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మనము తిరుపతి నగరంలో మరి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి ఇంకా ఎంతో ఉన్నత స్థితికి తండ్రి తాతను మించిన విధంగా ఆయన ఫ్యూచర్ ఉండాలని మనం అందరం కూడా కోరుకున్నాము. పాదయాత్ర కూడా ఊహించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తిరుపతిలో పాదయాత్రను సక్సెస్ చేయడమే కాకుండా యూత్కు సంబంధించి విద్యార్థుల సమావేశాలను కూడా ప్రధానంగా కూడా ఇక్కడ నిర్వహించుకోవడం మనం చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తే, కష్టపడి మనం ఏదైనా చేయాలనే స్థిరంగా అనుకొని ముందుకెళ్తే ఎలాంటి కష్టమైన పని కూడా సునాయాసంగా కూడా అధిగమించడానికి వీలవుతుందని చెప్పడానికి నిదర్శనమే లోకేష్ గారి పాదయాత్ర.